నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 6వ డివిజన్ కు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పటాపంచుల శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తానని వెల్లడి 19వ డివిజన్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మాజీ మంత్రి మరియు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా చిరు వ్యాపారులకు పేదలకు తోపుడు బండ్లు పంపిణీ పేదవాడి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది 19వ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు 2 సంవత్సరాల క్రితం ఎర్రజర్ల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించి ఇవ్వకుండా చేశారని గుర్తు చేశారు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయనని ముఖ్యమంత్రికి బాలినేని చెప్పారని ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా ముఖ్యమంత్రి 230 కోట్ల రూపాయలు మంజూరు చేసి భూములు కొని ఈ రోజు పేదవారికి ఇస్తున్నారని అన్నారు పేదవారికి భూములు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని చాలా దూరంలో ఇస్తున్నారని దొంగ పట్టాలు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీ 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క చోటైనా ఒక్క పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు ఇస్తున్నామని 15 రోజుల నుంచి వీఆర్ఓలు సచివాలయ సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు ఎర్రగొంట్ల స్నేహశాంతి రెండు ఆ గంట ఇక్కడ ఉండాలి వచ్చి ఒకసారి చూడమ్మా ఐబిస్తుంది మా మిగతా అందరికి చూడండి అన్న జై వాసన జై వాసన జై వాసన జై వాసన జై వాసన జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం వాసన్న మీకోసం ఎంతో కష్టపడి పట్టాలు తీసుకొచ్చారు మీకు మళ్ళా వాసన్న గెలిపిస్తే ఆయన ఇల్లు కూడా కట్టిస్తారు అందుకోసమైనా మీరు తప్పకుండా వాసన్నని ఓట్లేసి ఫ్యాన్ గుర్తుకి తప్పకుండా గెలిపిస్తారు 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ మరియు భాగ్యనగర్లో దాదాపు 220 పట్టాలు ఈరోజు శాంక్షన్ చేసి ఈరోజు వాళ్ళకి రిజిస్ట్రేషన్ తోటి ఈరోజు డాక్యుమెంట్లని అందజేయడం జరుగుతున్నది మరి సందర్భంగా ముఖ్యంగా దీనికోసం ఎంతో కష్టపడి దాదాపు 250 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ల్యాండ్ దీనికి తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా ఈరోజు పట్టాలు డాక్యుమెంట్స్తో సహా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సహా ఇస్తున్నందుకు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి దాదాపు 4 సంవత్సరాల నుంచి మరి ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు పెడుతున్నా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు నెరవేరుతున్నందుకు ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని దాదాపు 20-25 వేలతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పని ప్రజల సంతోషం చూస్తుంటే మాకు తెలుస్తూ ఉంది ఈ సందర్భంగా మరొకసారి గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి
మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చేసే పని ఏదైనా చిత్తశుద్ధితో చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, రాష్ట్ర మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి హితవు పలికారు. ఇటీవల ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుపై ఓ కార్యక్రమంలో ఘాటైన విమర్శలు చేసిన నేపథ్యంలో ఒంగోలులోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ సీనియర్ నేత మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కట్టారి శంకర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఒంగోలులోని షాదీఖానాకు 2003 సంవత్సరంలో అప్పటి మంత్రి దామచర్ల ఆంజనేయులు ఎకరా స్థలం కేటాయించి 2 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారని, అలాగే గత ప్రభుత్వ హయాంలో మరో 2 కోట్ల రూపాయలు తెచ్చి 2009లో తాను ప్రారంభించడం జరిగిందని, ఆ తరువాత ఎంపీ నిధులతో మిగతా పనులు పూర్తి చేయడం జరిగిందని, 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఉన్న బాలినేని ఈ షాదీఖానాకు రూపాయి తెచ్చింది లేదని, ఎన్నికల సమయంలో బిర్యానీలు తినిపించి చీరలు పంచిపెడితే ఓట్లు వేయరని దామచర్ల అన్నారు. 2003లో అప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు మినిస్టర్గా ఉండేటప్పుడు 1 ఎకరా స్థలాన్ని అప్పుడు కేటాయించారు. దానికి ఆ రోజు భూమి పూజ కూడా చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఎవరు అప్పుడు ఎంపీ గారు లాల్జాన్ బాద్షా గారు కూడా వచ్చారు. దానిది స్టోన్ కూడా ఇది. ఆ స్టోన్ తీసి పక్కన పెట్టారు. అంటే ఎవరో చేసిన పనులన్నీ కూడా స్టోన్ రాళ్ళు వేసుకోవటం అలవాటు కాబట్టి ఇది ఆ రోజు వాళ్ళు పెద్ద అయినాను నెక్స్ట్ అప్పుడు బలరాం గారు, నెక్స్ట్ లాల్జాన్ బాద్షా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ ఎకరా సైట్ని అక్కడ అలాట్ చేశారు. ఆ తర్వాత 2004లో రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు మంజూరు చేసి ₹1 కోటి కూడా మంజూరు చేశారు వీళ్ళు అప్పుడు. ఆ తర్వాత 2004లో మళ్ళీ వైఎస్ఆర్ ఆ రోజు ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఇంకొక స్టోన్ వేసాడు. ఆయన ఇంకొక స్టోన్ వేసేసి ఆయన మళ్ళా రాయేసి ఆయన పాటికి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఎంపీ గ్రాంట్ అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ద్వారా 75 లక్షలు అప్పుడు ఫస్ట్ టైము అప్పుడు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ దానికి ₹1.5 కోటి దానికి శాంక్షన్ చేయించి మేము కాంపౌండ్ వాల్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి పైన పిల్లర్లు కూడా మేము కంప్లీట్ చేసాం. అంటే ఆయన ఏం మాట్లాడతాడు, నిన్న అసలు ఊరకనే పిల్లర్లు వేసామంట, ఆయన మొత్తం చేశాడు. ఎందుకు ఇట్లాగ అబద్ధాలు ఆడతారు? ఇలా ఒంగోలులో ఉండే ముస్లిం సోదరులు అందరూ కూడా చూశారు. దాంట్లో షాదీ ఎందుకు జరగలేదని చెప్పేసి మాట్లాడతాడు. ఆ రోజు మనం చేసిన తర్వాత పైన పిల్లర్లు వేసి పైన కూడా ఇంకో స్లాబ్ వేయడానికి కూడా మేము మళ్ళీ అదనంగా కూడా ఇంకో 2 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ కాంట్రాక్టర్ కూడా అతనే ఉన్నాడు. దానికి శాంక్షన్ చేయించేసి ముందు కాంట్రాక్టర్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ మార్చి ఇచ్చి ఆ రోజు దాన్ని కంప్లీట్ చేసాం. మేము ఆ రోజు మళ్ళీ మేము ఓపెన్ చేసింది కూడా అప్పుడు దగ్గర మనకి మార్చి 6వ తారీఖు మళ్ళా మేము ఓపెన్ చేసాం. దాని కూడా ఆ రోజు ఎవరైతే ఈ పెద్ద మనుషులు నిన్నంతా ఉండారో వీళ్ళే మళ్ళీ నిన్న కూడా ఉన్నారు. నేను అనేది సిగ్గుండాలి. ఏ పని చేసినా ఏ బాధ్యత చేసినా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు చెయ్యి. పై ఫ్లోర్ ఏదైతే పిల్లర్లు వేసామో మేము అక్కడ దాకా ఆపామో నువ్వు పైన స్లాబ్ వేసి అందరికీ చెప్పు, ఇబ్బందిలే. మేము వాళ్ళు కింద కట్టారు, మేము పైన కట్టాము. ఈరోజు ఆ రోజు కిచెన్ లేదు, టాయిలెట్స్ లేవు. కిచెన్ లేకపోవటం వల్ల షాదీలు జరగలేదు. ఇవాళ అది కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి పైన కింద ఉంది మేమని చెప్పేసి నువ్వు చెప్పు, అట్లా చెప్పు. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఆడటం, ఏదో మేమంట గోళ కూడా కట్టలేదంట, ఆయనట్టు గోళ కట్టి స్లాబ్ వేసాడని చెప్పేసి ఇవాళ మీ అధికారులు ఉన్నారో లేకపోతే నువ్వు చెప్పేవాళ్ళు వింటారు. రేపు మారగానే 40 కోట్ల మట్టి అడగపోయిందో చెప్పాలి. 40 కోట్లు ఎంత తిన్నారో తెలుస్తుంది. ఎంత మెజర్మెంట్ ఇవ్వాలి. మా వాళ్ళ మీద వేసలేరు కదా, కేసు వేసారు కదా గ్రానైట్. ఇది కూడా కొలతలు కొలిసల్లా అదే కొలతలు మాకు చేత కదా కొలవటాలు. మేము 14-18లో మేము కొలతలు కొలిసామా? అసలు గ్రానైట్ ఓనర్లు ఎవడో తెలుసా మాకు? ఇష్టారాజ్యంగా 300-500 ఒక్కొక్కరి మీద పెనాల్టీలు వేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొంగి మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారా? ఎక్కడికి పోయినా కూడా ఇదే మీటింగులు చెప్పటం. అందుకని మాయ మాటలొద్దు. ఇప్పుడు కూడా మేము ఇప్పుడు ఇచ్చే పట్టాలకు కూడా మేమైతే కోర్టుకు వెళ్ళలేదు, మేము కేసు వేయలా. ఎవరు వేసారో కూడా నీకు తెలుసు.
అబద్ధాలు అనేది మాట్లాడుకోవు. వయసులో పెద్దోడివి, అమాయకంగా చేసి అమాయకంగా పెట్టి వాళ్ళు వేశారు అని చెప్పగాక నీకు పేర్లు కూడా పెట్టారు బయట. అవన్నీ మాట్లాడితే నాకు సంస్కారాలు అడ్డొస్తాయి. వాళ్ళు పెట్టి బయట మాట్లాడేవి కూడా నీకు తెలుసు. ఆ యాక్షన్లు అనేది మంచిది కాదు. యాక్షన్ మానేసి రియాలిటీలోకి వచ్చి రియాలిటీలో నువ్వేం చేయాలో చెయ్యి, తప్పేం లేదు. నువ్వు షాదీఖానా పైన స్లాబ్ ఒకటి వేసేసి నేను చేశాను వాళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడటం తప్పు కాదు. నువ్వు 5 సార్లు నిన్ను గెలిపించారా, నువ్వేం చేసావో నీకు తెలవదా? గట్టిగా నువ్వు కూర్చొని చెప్పలేవా? నువ్వు ఇదిగో ఇది నేను చేశానని చెప్పే ధైర్యం ఉందా నీకు? దీనికి మళ్ళీ అబద్ధాలు. మళ్ళీ ఇంకోటి కూడా పక్కన చెంచాగాడు ఎవడో వచ్చి చెవులో చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? కోవిడ్లో అంట మేమంతా ఏడో నిద్రపోతున్నామని. కోవిడ్లో గవర్నమెంట్ అధికారం మీద ఉంది, మాది కాదు అధికారం ఉంది. అధికారం నువ్వు పెట్టుకొని నీ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని డిఎంహెచ్ వాళ్ళ చేత మెడికల్ వాళ్ళ చేత నువ్వేం చేపియాలో నువ్వు చేపియాలి. మేము తిరిగేది ఏంది? మా పార్టీ వాళ్ళకి ఏం చేయాలో, ఇంకోళ్ళకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో మా పని మేము చేస్తాం. నువ్వు అధికారంలో ఉండి మమ్మల్ని ఏం చేయలేదు. ఆ పక్కన ఆ బఫూన్ చోలో చెప్తున్నాడు. ఆ బఫూనే పోయినసారి ఓపెన్ చేసినప్పుడల్లా మాతో ఉండింది. అలాంటి వాళ్ళని పెట్టుకొని అవి చెప్పి నీ మాట్లాడటం కాదు. అన్నీ కూడా ఆలోచించుకోవాలి, ఏది మాట్లాడుతున్నావు ఏది చేస్తున్నావు అని చెప్పి. అదేవిధంగా 4వ అంశం వచ్చేసి మనకి జేహో బీసీ కూడా డిక్లరేషన్ నిన్న మనకిచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి బీసీలకి ఇదివరకు మనం ఏం చేసాం, రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు నిన్నంతా కూడా మనం మంగళగిరి దగ్గర అనౌన్స్ చేశారు. బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేద్దామని చెప్పి మేము కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఈ సైకో ప్రభుత్వంలో పెన్షన్లు తీసేసి ఒంగోలు నగరంలోని సంతపేట షిరిడి సాయిబాబా మందిరం నందు మహాశివరాత్రి మహోత్సవాలను గురువారం నాడు వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి బ్రహ్మత్వంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, రుద్రయాగం, చండీయాగం, కళ్యాణ మహోత్సవం, నగర ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి తెలియజేశారు. 7వ తేదీ గురువారం నాడు రుద్రయాగం, చండీయాగాలను వేద పురోహితులు మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి భక్తులచే సామూహిక అభిషేకాలు, రాత్రి 11 గంటలకు లింగోద్భవ సమయాన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందని, 9వ తేదీ శనివారం ఉదయం పూర్ణాహుతి అనంతరం శివాలయం ధర్మకర్త కవర్తపు బాలకృష్ణ దంపతులచే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి తెలిపారు. ఏడన్నా భగవాన్ సర్వాత్మక యజ్ఞేశ్వర సుప్రీనాథు అమ్మ నిల్వేండి అక్కడ బలనేమ్మ వాహనంగా వేస్తున్నాం. సరేనా?
విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. భగవద్బంధువులారా, ఒంగోలు సంతపేట సాయిబాబా గుడి ప్రాంగణంలో వేయించి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఒక చతుర్ముఖ ద్వారాలతో నిర్మించిన శివాలయంలో స్వామివారికి సంప్రోక్షణ జరిగింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంప్రోక్షణ చేశాము. నిన్న ఒక 20 కేజీలు వెండితో స్వామివారికి ఆభరణం చేయించున్నాము. తర్వాత ఇవాటి నుంచి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రాతకాలంలో గణపతి పూజ, పుణ్యాహవాచన, మహామంటపారాధన, అఖండ స్థాపన, అలానే మహారుద్ర అభిషేకం జరిగాయి. ఇప్పుడు రుద్రహోమం, చండీ హోమాలు జరుగుతూ ఉన్నాయి. సాయంకాలం కూడా అలానే మండప పూజ, మహావిశేషమైన పూజ, చండీ పారాయణం కూడా జరుగుతుంది. ఇప్పుడు సాయంకాలం కూడా రుద్రహోమం, చండీ హోమం జరుగుతుంది. సకల షోడశోపచార పూజలు, అలానే గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి దర్బార్ సేవ జరుగుతుంది. సాయంకాలం పూట భరతనాట్యాలు కూడా అన్నీ ఉంటాయి. అలానే రేపు ఉదయం కూడా ఇలానే అన్ని యథావిధిగా ఇవాళ ఏవైతే పూజలు ఉన్నాయో అవన్నీ రేపు జరుగుతాయి. ఎల్లుండి 9వ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి జరుగుతుంది. తర్వాత పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు రాత్రి లింగోద్భకాల సమయంలో, మహాశివరాత్రి రాత్రి లింగోద్భకాల సమయంలో స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది. కావున
భక్తులు 50 మంది కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత ఒంగోలు నగరంలోని 49వ డివిజన్ నందు పర్యటించారు. స్థానికంగా మహిళలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని, నేడు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని తెలిపారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఎమ్మెల్యేగా జనార్దన్ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకునేందుకు ప్రజలు కృషి చేయాలని అన్నారు. తెలుపుకుంటున్నాను. అలాగే ఈ మహిళలందరూ కూడా ఒక్కసారి ఉంటాము, ఈ జగన్ అన్న ఏం చేస్తాడో అని ఎలా చేస్తామో మా డివిజన్కి వచ్చినప్పుడు మీకు అని చెప్పని చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. వాళ్ళకి సహకరించిన ఈ డివిజన్ ప్రెసిడెంట్ గారి బ్రహ్మానంద అంకుల్ గారికి, ఈ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలకి, మన కార్పొరేటర్ కింద పోటీ చేసిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా మంది అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉందమ్మా అంతాను చెప్తూ ఉన్నారు. మన మహిళా నాయకురాలు అందరికీ కూడా అభినందనలండి. చాలా సంతోషం మిమ్మల్ని అందరూ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు ఇక్కడ. మీ పేరేంటి? ఇందాక మాట్లాడినారు రాజేశ్వరి. మాట్లాడడం రాదు అన్నారు కానమ్మా, ప్రతి విషయం మీద అవగాహనతో మీరు మాట్లాడారు. అంటే పిన్ టు పిన్ ఏం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్రంలో, ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి, బాబు గారు రాకపోతే ఏంటి అనేది ప్రతిదీ వివరంగా చెప్పారమ్మా. మీలాగా ఎడ్యుకేట్ అయితే చాలు, ప్రతి ఒక్కళ్ళు కూడాను అవగాహన వస్తే చాలమ్మా. చాలా బాగా చెప్పారు. ఒకటమ్మా ఇంకా అంటే చాలామంది ఏంటంటే ఫీర్ అవ్వచ్చు, మైక్ దగ్గర మాట్లాడడానికి భయపడవచ్చు. లేకపోతే ఏంటంటే ఒకటి మెయిన్ సమస్య ఏంటంటే ఇప్పుడున్న మన రాష్ట్ర పరిస్థితి ఏంటంటే అమ్మా, బయటకు వచ్చి మాట్లాడేమంటే చాలు ఏ వాలంటీర్ వచ్చి మా పథకాలు తీసేస్తారో, లేకపోతే ఎవరు వచ్చి మా రేషన్ కార్డులు కట్ చేస్తారో, మా మీద ఏం కేసులు పెడతారని భయంకరమైన టెన్షన్లో ఉన్నాం. ఒక్కటమ్మా, మీరంతా భయాలు వదిలేసేయండి. ఫస్ట్ ఎవరికి మనం భయపడవలసిన అవసరం లేదు, ఎవ్వరూ ఏం చేయలేరు. ఇంకొకటి మెయిన్ పథకాల గురించి చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నామమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీ అందరికీ పథకాలు వచ్చినాయా లేవా? వచ్చినాయా చెప్పండి ఒకసారి. నిరుద్యోగ వృత్తి 18 ఏళ్ళు నిన్న ప్రతి ఆడపిల్లకి 1500 నెలకి, 60 సంవత్సరాలు వచ్చే వరకు ఏంటంటే మళ్ళీ 60 సంవత్సరాలు వస్తే మళ్ళీ పెన్షన్ వస్తుంది కదా అందరికీ, తెలుసు కదా ఇవన్నీ. ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకు పథకాలు, ఇవన్నీ ఇంకా బాగా చేస్తున్నారు కదా బాబు గారు. మళ్ళీ ఏంటంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా ఇస్తారు, అవునా? రోడ్లు వేయటం, కాలువలు కట్టించడం బాగుంది. రోడ్లు వేయటం, కాలువలు కట్టించడం, ఇల్లు 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉందో చూశారుగా అందరూ. అందరికీ అర్థమవుతుంది కదా 2014 టు 19 ఒంగోలు ఎలా ఉంది. మీరు అలా చూస్తూ ఉన్నారు. మళ్ళీ 19 నుంచి 24 వరకు ఒంగోలు ఎలా ఉంది. 19లో జనార్దన్ గారు ఓడిపోయినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడే ఉన్నాము. ఇప్పుడు కూడా మన ఒంగోలు ఎక్కడా కూడా పాడైపోయిన, రోడ్లు రిపేర్ చేసింది లేదు, డ్రైనేజీలు క్లీన్ చేసింది లేదు, దోమల మందు కొట్టింది లేదు. చూస్తున్నారుగా మీరు అందరూ బయటకు వెళ్తున్నప్పుడు. అర్థమవుతుందా లేదు మీ అందరికీ? జనార్దన్ గారు ఉన్నప్పుడు ఈ డివిజన్లో 5 కోట్ల పని చేశారు, వర్క్ చేయించారు. అంటే రోడ్లు, డ్రైనేజీలు, ఇలాంతా డ్రింకింగ్ వాటర్. అందరికీ మంచినీళ్ళు బాగా వస్తున్నాయమ్మా? నీళ్ళు బాగా టైంకి వస్తున్నాయా? లేదు కదా, అందరికీ వచ్చినాయి కదా. అప్పుడు 580 మందికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పి మన డివిజన్లో చెప్తూ ఉన్నారు. అంటే పెట్టించారు. మనం ఎప్పుడు కూడా పార్టీలు చూడలేదమ్మా. వీళ్ళ వైఎస్ఆర్ వీళ్ళ లేకపోతే మనం వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వచ్చా, పెన్షన్ ఇవ్వచ్చా. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి, నీడీ పీపుల్ ప్రతి ఒక్కరికి అన్ని రకాల పథకాలు అందినాయి. మీరందరూ మెయిన్ ఆలోచన చేస్తుంది ఏంటేమో చెప్పనా, మీ పథకాలన్నీ రేపు బాబు గారు వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ మీ పథకాలు వస్తాయి. కానీ మీరందరూ ఆలోచించిన మెయిన్ విషయం ఇంకోటి ఉంది. ఏంటది? పిల్లల గురించి. ఇప్పుడు పిల్లలు బయటకు వస్తున్నారు, డిగ్రీలు చదువుకుని బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్ చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగాలు ఎవరికైనా ఉద్యోగాలు వస్తున్నాయి పిల్లలకి? ఎక్కడైనా
లేవు కదా. మళ్ళాగా మనం పిల్లలు కూడా పథకాలు తీసుకుంటూ కూర్చోబెడదామా? వద్దు కదా. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడున్న సీఎం నమ్మి ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారా? మన ముందు మనకు ఒక క్యాపిటల్ లేదు కదా ఇన్వెస్ట్ చేయాలంటే. కంపెనీలు రావాలంటే మన క్యాపిటల్ ఉందా? మనకు రాజధాని లేదు కదా. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడున్న సీఎం నమ్మి రాగలుగుతున్నారా? రావట్లేదు కదా. మరి ఏం చేయాలి మనం? ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే కదా. అవునా కదా? ఒక మంచి నాయకుడు అవసరం వల్ల ఏమవుద్ది చెప్పనమ్మా? ఆ నాయకుడు నమ్మి ఇన్వెస్టర్స్ వస్తారు. ఆ ఇన్వెస్టర్స్ రావడం ఏంటంటే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతారు. ముందు మీరంతా ఆలోచించాల్సింది ఏంటంటే మా ఆడవాళ్ళు ఇక్కడంతా కూర్చున్న వాళ్ళంతా మెయిన్ పిల్లలు బాగుపడకపోతే బాధపడేది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఎంత నరకం అది. అదొక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఇంకో మంచి నాయకుడు నమ్మి కంపెనీలు వచ్చినాయి అంటే మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎలా ఉంది చెప్పనమ్మా? బయటకు వస్తున్నారు పిల్లలు, ఇంజనీరింగ్లు పూర్తి చేసి డిగ్రీలు పూర్తి చేసి బయటకు వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి? ఏదో కొంతమంది ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. మిగిలిన పరిస్థితి ఏంటి చెప్పనా? చెడు స్నేహాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్. జనం కోసం జనార్దన్ మరియు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఒంగోలు నగరంలోని 13వ డివిజన్లోని కబాడీపాలెం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు. డివిజన్లో మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో తెదేపా గెలుపు అత్యవసరమన్నారు. వాళ్ళ కూతురు కూడా సార్, మా కూతురు ఎమ్మెల్సీ కూడా మనం తప్పకుండా వచ్చేసారు అందరూ.
అంకుల్ చాక్లెట్ ఇస్తారా అంకుల్ అంకుల్ ఒకసారి అన్ని పెట్టేస్తారు. కొద్దిగా కెమెరానికి పెట్టి వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచుల జనార్దన్ విమర్శించారు. ఒంగోలు నగరంలోని 6వ డివిజన్కు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పటాపంజుల శ్రీనివాసరావు, పిగిలి వాసు, పాలడుగు కోటయ్య నాయుడు, అన్నంగి ప్రశాంత్, కొటారి రామసాయి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు వారి అనుచరులు సుమారుగా 50 మంది జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది. వారిని మన తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా మన శ్రీకర నాయకులు దామచర్ల జనార్దన్ గారిని కోరుతాం. వీరితో పాటు పిగిలి వాసు గారు, పటాపంజుల శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ప్రీతం నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలోకి చేస్తున్న వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు పిగిలి వాసు గారిని వేదికగా రావాల్సి కోరుతా ఉన్నాం. పిగిలి వాసు వాసు పాలడు కోటయ్య నాయుడు, పాలడు కోటయ్య నాయుడు, పాలడు కోటయ్య నాయుడు, రామానాయుడు, అన్నంగి ప్రశాంత్, ఎస్కే మీర్జాన్, ఎస్కే కాసింబి, ఎం దుర్గారావు, సి గోపి, దుర్గినేని వేదబ్రహ్మ, తీసుకెళ్ళు దుర్గినేని వేదబ్రహ్మ. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ఒంగోలు డైనమిక్ లీడర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది.
రాబోయే రోజుల్లో జనార్దనరావు గారి గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరానికి చెందిన 50 మంది చిరు వ్యాపారులు పేదలకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా 7,50,000 రూపాయల విలువైన తోపుడు బండ్లను పంపిణీ చేశారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దామచర్ల నాగసత్యలత, అనీషా, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు నిడమానూరి పావని, గోరంట్ల అనురాధ, షేక్ ఆరీఫా, బెజవాడ మురళి పాల్గొన్నారు. మందేనా गाड़ी रख लो, को बैठ लो. మినిస్టర్గా చూడాలి కొత్త మార్కెట్ ఎట్లా పెట్టు ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరపున 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అందరికీ అవసరం ఉందని తెలుసుకొని అంతకుముందు కూడా చాలా పంచున్నాము. వాళ్ళు ఇంకా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇంకొక 50 ఈరోజు ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ తరపున చేస్తూ ఉంటాం. ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్ళకి ఏం అవసరం ఉన్నా అవి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరపున మన వాళ్ళందరూ కలిపి ఈరోజు ఒక 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది మేము వెళ్తున్నప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు కానీ అదే డివిజన్స్లో ఏమైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ చాలామంది అడుగుతున్నారు, అమ్మ మాకు బండ్లకు ఇబ్బంది పడుతున్నాం, కూరగాయలు కింద అమ్ముకుంటున్నాం, లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది,
రోజు వచ్చి ఎక్కడైనా పెట్టుకోవడానికి కాకపోతే బండ్లు కావాలన్నా అవన్నీ లిస్ట్ అవుట్ చేసాం. ఒక 50 మంది వచ్చారు ప్రస్తుతానికి. 50 మందికి ఈరోజు బండ్లు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 4 సార్లు ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు 50 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ ఇంకొక 50 బండ్లు ఇస్తూ ఉన్నాము. అవసరమైన వాళ్ళందరూ అంటే మొన్న రీసెంట్గా కూడా గొడుగులు పంచడం జరిగింది. అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, ఇలా ఎండకి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది. డీజే ట్రస్ట్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కొనసాగుతాయని చెప్పని కోరుకుంటున్నాం. ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాకు ఈ చిరు వ్యాపారులు ఎవరైతే తోపుడు బండ్లు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరి నుంచి మాకు దాదాపు 125 అప్లికేషన్ రావడం జరిగింది. కానీ ఆ 125 అప్లికేషన్లో ఎవరైతే సీరియల్ ఆర్డర్లో ఇచ్చుకున్నారో దాన్ని బట్టి మేడం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి బండి అవసరం ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా కాంటాక్ట్ అయ్యి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఈరోజు మొదటి 50 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చిరు వ్యాపారులకి ఎక్కడైతే ఈ బండి అవసరం ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా డీజేఆర్ ట్రస్ట్ తరపున మరిన్ని బండ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ట్రస్ట్ తరపున బండ్లు పంచడానికి వచ్చాము. ఇంతకుముందు కూడా ఒక 150 బండ్లు పంచామండి. ఒక 200 గొడుగులు ఇచ్చాము. గొడుగులు ఇవాళ చెప్పులు కుట్టేవాళ్ళు అందరూ ఆ గొడుగుల కింద ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని చూస్తే వాళ్ళ ఎండకు మాడిపోతూ ఉన్నారు. అలాంటిది ఏం జరగకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అని ఈ డీజేఆర్ ట్రస్ట్ తరపున ఇవాళ ఎలక్షన్ల కోసమని కాదండి, ఎప్పటి నుంచో ఇస్తున్నాము. ఇదే విధంగా లైఫ్ లాంగ్ కొనసాగిస్తాము. ఈ ట్రస్ట్ని ఇలాగే తీసుకెళ్తాం. బీదాళ్ళందరికీ ఏది అవసరమో వీల్ చైర్లు కానీ ఉట్టి బండ్లే కాదండి, అన్నీ ఇచ్చేసి కూడా అందరికీ సహాయం చేసి మంచి అభివృద్ధి జనార్దన్ గారి పేరు ఆయనకి ఎలాంటి పేరుందో ఆ పేరుని ఇంకా కూడా గొప్పగా చేస్తామని నమ్ముతున్నాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 6వ డివిజన్కు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పటాపంచుల శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తానని వెల్లడి. 19వ డివిజన్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మాజీ మంత్రి మరియు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా చిరు వ్యాపారులకు పేదలకు తోపుడు బండ్లు పంపిణీ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.